నిన్న ఏం చేశారు? బాటిల్స్, తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదేయడం మొదలుపెట్టారు. మా డీజీపీ వచ్చాడు. వస్తే నేను చెప్పా, దొరికిందంటున్నావు, నీకు బాటిల్స్ ఉన్నాయి కదా అన్నాను. ఉన్నాయన్నాడు. ఆ బాటిల్ తీసుకొని హోలోగ్రామ్ ఉంది. ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్లో ప్రొడ్యూస్ చేశారు, ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాపులో కొన్నారు, డీటెయిల్స్ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. దొంగలు దొరికిపోయారు, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. సాక్షి పేపర్లో న్యూస్ వేస్తాడు, సాక్షి టీవీలో న్యూస్ వేస్తాడు, తిరిగి ఎదురుదాడి మన మీద చేస్తాడు. నేను చాలా అప్రమత్తంగా ఉన్నా. ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి బాబాయిని చంపినప్పుడు తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అయిపోయింది. ఆ రోజు నేను జాగ్రత్తగా ఉండుంటే గేమ్ ఈజ్ ఓవర్, ఇంత వచ్చే ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు. అందుకే నేను చెప్పా, డేగ కన్ను పెట్టా ఈ రాష్ట్రంలో. ఎవడు ఎక్కడ తప్పు చేసినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా, తాట వలస్తాను. కానీ ఎవడిని వదిలిపెట్టాను ప్రజా రక్షణ కోసం. చేయాలన్నా లేదా తమ్ముళ్ళు? ఏమమ్మా చేయాలన్నా లేదా తల్లి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గంజాయిని వాణిజ్య పంట చేశారు. నేను ఆ రోజు కూడా మీకు ఒక మాట చెప్పాను, ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి అలవాటు అయిపోతే అలాంటి చేయడం చాలా కష్టం. ఒకసారి అలవాటు అయిపోయిన మన పిల్లలు గంజాయి మానుకోలేరు. అది ఒక వ్యసనం, ఒక అబ్సెషన్. మనిషి ఏదైనా పోగొట్టుకున్నాడు, కానీ ఆ సమయంలో అది తీసుకోకపోతే ఉండలేని పరిస్థితి వస్తాడు. అలాంటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు నేను ఒకటే పెట్టాను, డేగ కన్ను పెట్టా. దాని మీద కూడా ఈగలను పెట్టి ఒక వ్యవస్థను పెట్టి మెర్సిలెస్గా కొడుతున్నా. నేను ఒక మాట చెప్పాను, మా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే, మత్తులో కూడా నువ్వు అత్యాచారం కానీ ఇలాంటివి చేస్తే, అఘాయిత్యాలు చేస్తే, అదే చివరి రోజు ఈ భూమి మీదని హెచ్చరించా, చేసి చూపిస్తున్నా. స్వేచ్ఛగా ఆడబిడ్డలు తిరిగే పరిస్థితి రావాలి. రౌడీలకు కూడా భయం ఉండాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ నేను ముందుకు చేసుకుంటా పోతే, ఈరోజు నిన్నే మీరు చూశారు ఇక్కడ ఎంత బాధాకరం అంటే, విశాఖపట్నంలో ఒక సుధాకర్, ఒక అడ్వకేట్, ఒక డాక్టర్ కోవిడ్ సమయంలో అడిగింది మాస్క్. దేనికోసం? సేఫ్టీ కోసం. నేను ట్రీట్మెంట్ ఇస్తాను, కష్టపడతాను, ఒక మాస్క్ ఇప్పించండి, వేసుకున్న మాస్కే వాడితే మన కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఒక్క మాట అడిగితే ఈ నాయకులకు అహం వచ్చింది. అతని చిత్రహింసలు పెట్టారు, రోడ్డు మీద పడేశారు, సస్పెండ్ చేశారు, కడాన అతన్ని పిచ్చివాణి చేశారు. కడాన రోడ్డు మీద చనిపోయే పరిస్థితికి వస్తే నిన్ననే ఆయన కొడుక్కి క్యాబినెట్లో పెట్టి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి ₹1 కోటి ఇచ్చారు. మీ పాపాలు కడగడానికి, మీరు చేసిన పాపాలకు నష్టపరిహారం ఇచ్చి మనిషిని తేలేను, కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటివన్నీ ఎందుకు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చెప్తున్నానంటే, 5 కోట్ల మంది ప్రజలకు అర్థం కావాలన్న ఆవేదన. నేను 24 గంటలు ఆలోచించేది, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చేదోడుగా ఉండి మీ జీవితాల్లో మెలుగైన జీవన ప్రమాణాలు పెంచాలని, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఉపాధి, ఒక పక్క టెక్నాలజీ వాడి సుపరిపాలన. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది ఇప్పుడే కాదు, 30 ఏళ్లుగా
ఎవరైనా మాట్లాడతారంటే ఎక్కువ సమయం నేనే టెక్నాలజీ గురించి మాట్లాడతాను. దాని ఫలితాలు కూడా మీకు తీసుకొస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ పుస్తకాలు ఉన్నాయి. నేను మళ్ళా వదిలిపెడితే ఎవరో ఎక్కడో ఒక ఆఫీసర్ తప్పు చేస్తే మళ్ళా కథ మొదటికి వస్తుంది. అందుకే ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడుతున్నాం. మా ఆఫీసర్లకు అందరికీ చాలా స్పష్టంగా చెప్పాను, ఇది నేను ఒక చరిత్ర సృష్టించాలనుకుంటున్నా. ఒక్క లిటిగేషన్ లేకుండా ఈరోజు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మీరు షేర్ మార్కెట్లో డబ్బులు కడతారు, మీకేం సర్టిఫికెట్లు రావు, కంపెనీ మీ దగ్గరికి రాదు. సెన్సెక్స్ ఉంది, రేట్లు చూసుకుంటారు, అనలైజ్ చేస్తారు, ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీలో పెడతారు. ఆటోమేటిక్గా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి, అమ్మకాలు కొనుగోళ్లు అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోతాయి. ఎందుకు మనం అలాంటి వ్యవస్థలు క్రియేట్ చేసుకోలేం? ఎందుకు పిల్లర్ టు పోల్ ఆఫీసర్ చుట్టూరు తిరగాలి? మొన్నటి వరకు మా వాళ్ళు అన్నారు, ఎవరైనా ఒక చిన్న పిటిషన్ పెట్టుకోవాలంటే గ్రామ సచివాలయం, ఇప్పుడు దాని పేరు కూడా మార్చా, స్వర్ణ కార్యాలయం పెట్టా, అక్కడికి పోవాలి. అక్కడ ఉండే ఒక ఆఫీసర్ కానీ మీ కాగితం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకపోతే రిజిస్ట్రేషన్ లేదు. ఇది ఎక్కడ చోద్యం? ఎందుకు పర్మిషన్ కావాలి? దేనికోసం పర్మిషను? కనీసం నువ్వు ఫోన్ ఎత్తుకొని హలో అంటే, నేను మనమిత్ర దీంట్లో కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందంటే దాన్ని కన్సర్న్ ఆఫీసర్ పంపించి ఆ సమస్య పరిష్కారం చేయాలని నేను అనుకుంటే, మీరు కాగితం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే అది కూడా చేయకుండా దానికి కూడా చేయి దడిపితే ఏదో చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అందుకే మీలో కూడా ఒక ఆలోచన రావాలి. రాబోయే రోజుల్లో ప్రతి నెల ఒక్క రోజున టెక్నాలజీ పెనిట్రేషన్ తీసుకొస్తాను, ఇంటింటికి మీకు నేర్పిస్తా ఎట్లా వాడుకోవాలనో. అది మీరు వాడుకుంటే ఇబ్బందులు లేని మీ జీవితాలు తయారు చేసే బాధ్యత, సమస్యలు లేకుండా అవినీతి లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మిగిలిన విషయాలు ఇంకొకసారి నేను మాట్లాడతా. ఇక్కడికి వచ్చినప్పుడు రాయవరం గ్రామంలో ఎమ్మెల్యే గారు డ్రైన్స్, సీసీ రోడ్లు 2,50,00,000 అడిగాడు. తప్పకుండా నేను ఇక్కడికి వచ్చా, గుర్తుండే విధంగా కంపల్సరీగా 2,50,00,000 రూపాయలు ఇచ్చి ఈ గ్రామాన్ని పూర్తిగా బాగు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మీ అందరికీ, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. 1 ఇయర్ సహకరించండి. అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం, 1 by 1 చేసుకుంటా పోతున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం. అదే సమయంలో మేము యజ్ఞం మారిగా ఈరోజు పరిపాలన చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, కొంతమంది రాక్షసుల మారిగా అసత్యాల్ని, అబద్ధాల్ని పదే పదే చెప్పి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఆ తప్పుడు పనులు వేరే వాళ్ళపైన వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా మీలో చైతన్యం చాలా ముఖ్యం. ఆ చైతన్యం ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు.